అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా, గతంలో మన రైతన్న ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు, పంట వేసేటప్పుడు ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 5 సంవత్సరాలలో ఏకంగా రైతన్న చేతిలోకి 67,500 రూపాయల రైతన్నకు అందించిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలోనే బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను గ్రామంలో చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 ఆర్బీకే కేంద్రాలు గ్రామంలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రైతన్నకు ఏ అవసరం వచ్చినా కూడా పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ ఆ ఆర్బీకేలు పనిచేస్తూ ఉన్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు పగటి పూటే ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం, రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలను ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆడుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులను సైతం, ఆ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు పాడి పశువులు కొనించడమే కాకుండా అమ్ములను తీసుకొని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఏకంగా మంచి చేస్తూ 19,17,000 మంది రైతన్నలకు, వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ 34,72,000 ఎకరాలకు పూర్తి హక్కులను కల్పిస్తూ, సర్వ హక్కులను ఆ భూముల మీద రైతన్నలకు కల్పిస్తూ, ఆ రైతన్నలకు 22A కింద కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ, తీసేయడం కానీ, సర్వ హక్కులు కల్పించడం కానీ జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా అసైన్డ్ రైతులకు ఈరోజు పట్టా భూములు వస్తూ ఉన్నాయి, పట్టాలు చేతికి వస్తూ ఉన్నాయి. సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.